మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ నూతన దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. ప్రియ దేవి సంగమా, దేవుని ప్రజల హృదయకాలం లేచిన వెంటనే ప్రార్థన ద్వారా మీ దినాన్ని ప్రారంభించండి. వాక్యము ద్వారా కొద్ది సమయం దేవునితో గడపడం ప్రారంభించినప్పుడు ఎంత సమయము దేవునితో గడుపుతున్నామో ఆ సమయము ఎంత అవుతుందో మనకు తెలియకుండా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు సమయంలో మనం దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నిత్య సంతోషముతో దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు ఆ సమయం అన్నది త్వరగా మరి గడిచిపోతున్నట్టుగా ఉంటుంది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో గడుపుతున్న సమయంలో ఆకలి ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాధారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆకలి అనేది కూడా మర్చిపోతాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి బోధిస్తున్న సమయంలో మరి వారితో యేసు ప్రభు మరి ఆ సమయంలో వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో 3 రోజులు గడిచిపోయినాయి. ప్రజలందరూ కూడా ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు. వారు ఇంటికి పోవడం మర్చిపోయినారు, ఆకలి అనేది మర్చిపోయారు. ఎందుకంటే వారు దేవునిలో ఆనందిస్తున్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు వారికి బోధిస్తున్న సమయంలో 3 దినాలు గడిచిపోయినాయి. వారి ఇంటికి కూడా వెళ్ళలేదు. యేసు ప్రభు దగ్గరనే ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్న మాటలు వింటా ఉన్నారు. యేసు ప్రభు తిరిగి వారి మీద కనికరపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవునిలో ఆనందిస్తున్నప్పుడు దినాలు గడిచిపోతూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితంలో కూడా హృదయకాలం ప్రార్థనతో వాక్యము ద్వారా నీ జీవితాలు ప్రారంభించినప్పుడు ఆ సమయం ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇక్కడ కూడా ప్రజలు వచ్చి 3 దినాలు అయిపోయినది. 3 దినాలు అయిపోయింది. వారి ఇంటికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాటలు విన్నప్పుడు యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నట్టయితే, ఆ దినంలో మరొకసారి బహుజనము కూడి రాగా వారికి తిననికి ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచెను. మరి యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఉన్నాడు. మరి వారికి తినడానికి ఏమీ లేదని యేసు ప్రభు వారిపై కనికరపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొకసారి బహుజనంలో కూడి రాగా వారికి తినడానికి ఏమీ లేనందు యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారు తినడానికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరపరుచున్నాను. ఎంత గొప్ప భాగ్యము దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసు ప్రభు కనికరపడతా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు 3 దినాలు అయిపోయింది. ప్రజలు 3 దినాల నుంచి మరి యేసు ప్రభుకు బోధ వింటా ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్న స్వార్థ వింటా ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. వారికి తిననికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరపరచుచున్నాను. నేను వారికి ఉపవాసంతో తమ ఇంటికి పంపించిన ఎడల మార్గ మధ్యంలో మూర్చిపోతారు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. మరి చాలా దూర ప్రాంతంలో నుంచి వచ్చి ఉన్నారు. మరి ఉపవాసముతో ఇక్కడి నుంచి వారిని పంపినట్టయితే మార్గ మధ్యంలోనే వారు మూర్చుకుపోతారని యేసు ప్రభు ప్రజలపై కనికరపడ్డాడు. ఎందుకంటే వారు 3 దినాలు గడిచిపోయినాయి. 3 దినముల నుంచి వారు యేసయ్య దగ్గరనే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. ఆ సమయంలో యేసు ప్రభు వారి మీద కనికరపడి తన శిష్యులను పిలిచాడు. మరి శిష్యులను పిలిచి చెప్తా ఉన్నాడు, ఇక్కడి నుంచి వారిని ఉపవాసంతో పంపినట్టయితే మార్గ మధ్యంలో మూర్చిపోతారు. చాలా మంది మరి దూర ప్రాంతంలో నుంచి వచ్చి ఉన్నారని తన శిష్యులకు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునితో గడుపుతున్నప్పుడు మన దినాలు కూడా త్వరగా మరి ఆ దినాలన్నీ గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో లెంట్ కాలంలో మనం ఉంటుండగా ఉపవాసంలో ఉంటున్నవారు ఆ ఉపవాసంలో మరి దేవునితో గడుపుతున్నప్పుడు ఆ ఉపవాస దినాలన్నీ కూడా మరి వారు దేవునితో గడుపుతున్నప్పుడు ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు
దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో మనం నడుస్తున్నప్పుడు ఆకలి అనేది ఉంటుంది. ఈ ప్రజలు కూడా 3 దినాలు గడిచిపోయినాయి. యేసు ప్రభుతోనే ఉన్నారు అరణ్య ప్రదేశంలో. మరి ఆ సమయంలో యేసు ప్రభు తన శిష్యులను పిలిచాడు. వీళ్ళు ఇక్కడ నుంచి ఉపవాసంతో పంపితే మూర్చిపోతారు. చాలా దూరం ప్రాంతం నుంచి ఈ ప్రజలు ఇక్కడికి వచ్చినారు. వారికి తినడానికి ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభు తన శిష్యులను అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 3వ వచనం, నేను వారిని ఉపవాసంతో తమ ఇంటికి పంపివేసిన యెడల మార్గమధ్యంలో మూర్చిపోతారు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుంచి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమని ఆయనను అడిగిరి. అరణ్య ప్రదేశము, మరి ఆ ప్రదేశంలో నుంచి ఎక్కడి నుంచి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచుదాము అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు శిష్యులు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరి ఆ ప్రజలపై కనికరపడ్డాడు. 3 దినాలు అయిపోయింది, ప్రజలు నా దగ్గరనే ఉన్నారు, వారు తినడానికి కూడా ఏమీ లేదు. మరి ఇక్కడి నుంచి వారిని ఉపవాసంతో పంపినట్టయితే మార్గ మధ్యంలోనే మూర్చిపోతారు. చాలామంది దూరం నుంచి వచ్చారు అని శిష్యులని అడిగినప్పుడు శిష్యులు చెప్తా ఉన్నారు, ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుంచి మనం తెచ్చి వీరికి తృప్తిపరచగలుగుదాము అనేసి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు వారితో అన్న మాట చూసినట్టయితే అప్పుడు 5వ వచనము 4వ వచనం, అందుకని శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో మరి ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచదము ఆయనని అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. యేసు ప్రభు అడుగుతారు, ఇంతకు ముందుకు చూసాము మనం 5 రొట్టెలు 2 చేపలు, ఇంచుమించు పురుషులే 5,000 మంది మరి తృప్తిగా భోజనం చేసి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇంతకు ముందుకు ఆ వాక్య భాగం మనం ధ్యానించాము. ఇప్పుడు కూడా యేసు ప్రభు ఏమడిగాడంటే, మీ దగ్గర ఏమున్నదే అంటే వారు అన్నారు 7 రొట్టెలు ఉన్నాయని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం కూడా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా అడుగుతాడు, మీ దగ్గర ఏమున్నది అది ఇస్తే అది నూరంతలుగా ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే శిష్యులు మరి యేసు ప్రభు అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా 7 రొట్టెలు ఉన్నాయి, ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చోబెట్టండి జనులను ఆజ్ఞాపించమని ఈ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకు తమ శిష్యులకు ఇచ్చాను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆ 7 రొట్టెలు పట్టుకొని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దేవాది దేవుడు మరి ఆ సమయంలో ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి విరిచి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చిన వారు జనసమూహమునకు వడ్డించిరే. హల్లెలూయా. మీ దగ్గర ఏమున్నది అని యేసు ప్రభు అడిగినప్పుడు 7 రొట్టెలు అన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు ఆ రొట్టెలను పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రజలందరినీ కూర్చోబెట్టండి మరి వడ్డించమని తన శిష్యులకు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా వారు వడ్డించారు. అదే రీతిగా మరి కొన్ని చేపలు కూడా వారి దగ్గర ఉన్నప్పుడు ఆ చేపలను కూడా దేవుడు ఆశీర్వదించి మరి ప్రియదేవి సంగమా, దేవుని ప్రజలరా, అవన్నీ కూడా వారికి వడ్డించడం జరిగింది. మరి ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి 3 దినాల నుంచి వారు వచ్చి మరి యేసు ప్రభు బోధ వింటున్నారు, వాక్యం వింటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు. వారిని మార్గమధ్యంలో నుంచి ఇక్కడి నుంచి పంపివేసి ఉపవాసంతో వారు వెళ్ళినట్టయితే మార్గమధ్యంలో మూర్చిపోతారు. మరి దూర ప్రాంతంలో నుంచి వచ్చారని యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు, మరి వీరికి వడ్డించడానికి మీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు 7 రొట్టెలు ఉన్నాయి. 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టమని చెప్పినప్పుడు ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టినారు. ఆ తర్వాత రొట్టెలు విరిచి వారికి ఇచ్చి వడ్డించిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. అలాగే చూసినట్టయితే 7వ వచనం, కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పారు. కొన్ని చిన్న చేపలు మరి వారి దగ్గర ఉన్నప్పుడు దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని మరి తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునితో గడపడం ఎంతో సంతోషం ఉంటుంది. మరి ప్రజలు 3 రోజులు గడిచిపోయినది. మరి యేసు ప్రభు చెప్పే బోధ వింటా ఉన్నారు. యేసు ప్రభు ప్రజల గురించి ఆలోచించాడు. అయ్యో, ప్రజలు 3 దినాలైంది నా దగ్గరకు వచ్చి మరి ఇక్కడి నుంచి వారిని ఉపవాసంతో పంపితే మార్గమధ్యంలోనే వారు మూర్చిపోతారు. మరి దూర ప్రాంతంలో నుంచి వచ్చారని వారిపై కనికరపడ్డాడు. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కూడా కనికరపడతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడు కనికరపడతాడంటే మనం దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని మాటల ప్రకారం జీవించినప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునితో గడిపినప్పుడు
దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన మీద కూడా కనికర పడతాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో చూసినట్లయితే ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తితిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందరూ తృప్తి పొంది ఉన్నారు. మరి మిగిలిన 7 గంపలు ఎత్తి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవాది దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. నూరంతలుగా దేవుడు దీవిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు, ఆది కాండంలో ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఆ విత్తనం నూరంతలుగా ఫలించి మరి అభివృద్ధి పొందింది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇస్సాకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి దేవాది దేవుడు మరి ఇస్సాకు వేసిన పంటను కూడా దీవించి ఆశీర్వదించాడు. అలాగే మనం దేవుని సన్నిధిలో ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా యేసయ్య దగ్గర ఇదే ఉన్నది, దీనితో మేము ప్రారంభిస్తున్నామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవాది దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ దశమ భాగంలో కూడా దేవునికి చెల్లించినప్పుడు దేవాది దేవుడు ఆకాశవాకిట్లిపై సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాకిట్లిపై నేను మీకు దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము మన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇక్కడ కూడా యేసుప్రభు అడిగాడు, మీ దగ్గర ఏమున్నది? 7 రొట్టెలు ఉన్నాయి. ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టండి, కొన్ని చేపలు ఉన్నాయి. వారందరూ తృప్తి పొంది ఉన్నారు. 7 చేపలను, 7 రొట్టెలను, కొన్ని చేపలను దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనలో కూడా మనం దేవునికి ఇచ్చినది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ నెలంతా కూడా నీకు ఏది కూడా లోటు లేకుండా సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. వారు భోజనం చేసి తృప్తి పొంది మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంచుమించు 4,000 మంది ప్రజలు 3 దినాలు యేసయ్యతో గడిపారు అరణ్య ప్రదేశంలో. మరి యేసు ప్రభు చెప్పిన బోధ వారు విన్నారు, యేసు ప్రభు చెప్పిన సువార్తను విన్నారు. 3 దినాలు గడిచిపోయినాయి. వారు యేసయ్యతో ఆ గొప్ప ఆనందంలో వారు ఆకలి అనేది కూడా మర్చిపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు వారిని పంపించేటప్పుడు దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ఎందుకంటే 3 రోజులు అయిపోయింది వారు అరణ్య ప్రదేశంలో. మరి అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఎప్పుడైతే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి సమీపంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మన మీద కూడా కనికరపడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసి వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దులమాత అనే ప్రాంతంలోకి వచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి ప్రజలపై కనికరపడ్డాడు. వారిపై కనికరపడి వారిని ఒట్టి చేతులతో పంపలేదు. వారు తృప్తి పొంది భోజనం చేసి అక్కడి నుంచి వారందరూ కూడా పంపివేసిన తర్వాత మెలిగిన రొట్టెలు చేపలు చూస్తే 7 గంపలు ఎత్తి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇంచుమించు 4,000 మంది ప్రజలు భోజనం చేసి తృప్తి పొందారు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవాది దేవుడు మన మీద కూడా కనికరపడతాడు. మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జీసస్ ఫీడ్స్ 4,000. మరి యేసు ప్రభు 4,000 మంది ప్రజలకు వారు తృప్తిగా భోజనం అక్కడ తినేసి వారు తిరిగి యేసు ప్రభు వారిని పంపించేస్తాడు. 2వ భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొంతమంది నాయకులు, రిలీజియస్ లీడర్స్ ఆస్ ఫర్ ద సింగ్ ఇన్ ద స్కై, పరలోకం నుంచి ఒక అద్భుత కార్యము చేయమని యేసు ప్రభుని వారు మరి అక్కడున్న మత నాయకులు యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి 11 నుంచి 13వ వచనం వరకు ఈ వాక్య భాగంలో చూసినట్టయితే అంతటా పరిశ్రయలు వచ్చి ఆయనని శోధించారు.
యేసు ప్రభుని శోధించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మత నాయకులు వచ్చి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, మరి ఆకాశం నుండి ఒక సూచన క్రియ చేయమని ఆయనను అడగగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నారు. వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని శోధిస్తూ ఆకాశం వైపు నుంచి ఒక సూచక క్రియ చేయమని, చాలామంది అద్భుతాల మీద ఆధారపడతారు. ఈడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇక్కడ కూడా రిలీజియస్ లీడర్స్ వచ్చినప్పుడు, మరి ఆ మత నాయకులు వచ్చినప్పుడు వారు యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నారు. మరి ఆకాశం నుండి ఒక సూచన క్రియ చేయమని ఆయనను అడగగా, ఆయనతో తిరస్పసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్యం విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక్రియలు అడుగుచున్నారు? ఎందుకు ఈ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు యేసు ప్రభుని వచ్చి మొదట శోధించారు. ఆకాశం నుంచి ఒక సూచక క్రియ చేయమని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు అంటారు, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియ అడుగుతూ ఉన్నారు? దేవాది దేవునిని ఆరాధించవలసిన మనము, దేవాది దేవుని సన్నిధిలో గడపవలసిన మనది, మనం పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వెతకవలసిన మనము. చాలామంది కూడా అద్భుతాల వైపు చూస్తారు. అద్భుతాలు జరుగుతూనే నమ్ముతాము. అద్భుతాలు మా జీవితంలో జరుగుతూనే మేము యేసయ్య దగ్గరకు వస్తాము. కొన్ని దినాలు వచ్చి తిరిగి వెనుకకి వెళ్ళిపోతారు. అద్భుతాలు కాదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మారు మనసు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయ మార్పిడి అని జరగాలి. నువ్వు రక్షణ పొందుకోవాలి. ప్రభు యేసు క్రీస్తే నిజమైన దేవుడని నమ్ముకొని, నీ పాపములన్నీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ఒప్పుకొని, నీ పాపాలు యేసు రక్తంలో కడగబడినప్పుడు, పాప క్షమాపణను పొందుకున్నప్పుడు నిత్య జీవానికి వెళ్తావు. అద్భుతాలు జరిగినప్పుడు నీ జీవితం మార్చబడకపోతే ఒక దినము నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ కూడా ఆకాశం నుంచి ఒక సూచక క్రియ చేయమని మత నాయకులు వచ్చి యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నారు. ఈ తరం వారు ఎందుకు అద్భుతాలను అడుగుతున్నారని యేసు ప్రభు వారిని ప్రశ్నించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆత్మీయ జీవితంలో కూడా అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. దేవుని యందు దేవాది దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ మొదట నీకు కావాల్సింది రక్షణ అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసుని కలిగినప్పుడు నిత్య జీవంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఒకవేళ అద్భుతాల మీద నువ్వు నమ్ముకున్నట్టయితే, ఒకవేళ నీ జీవితంలో అద్భుతం జరిగినా కానీ నీలో మార్పు లేకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా వీరిని చూసి అంటా ఉన్నాడు, మరి చూసినట్టయితే ఈ తరం వారు ఎందుకు సూచక్రియలు అడుగుచున్నారు? ఈ తరం వారు ఏ సూచక క్రియనైనా అనుగ్రహించబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏ సూచక క్రియ కూడా అనుగ్రహించబడదు అని మీతో నిశ్చయంగా చెబుతున్నానని యేసు ప్రభు వారితో చెప్పి ఉన్నాడు. వారు అద్భుతాలు వైపు చూసుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య సువార్త విని రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభు ప్రకటించింది ఏంటంటే మారు మనసు పొందుకోమని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మారు మనసు పొందుకోకుండా యేసయ్య దగ్గరకు వచ్చి ఆకాశం వైపు నుంచి ఒక అద్భుత కార్యం చేయమని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆయన ఆత్మ అందు పెద్ద విట్టూరం విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు? ఈ తరం వారికి ఏ సూచక క్రియ అనుగ్రహించబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పాను. నిశ్చయంగా ఇలాంటి అద్భుత కార్యం జరగదు. నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు యేసు క్రీస్తు వారికి తెలియజేశాడు. వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అద్భుత కార్యాలలో నీ జీవితము మార్చబడదు. నువ్వు మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని యేసు ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆ రక్షణ అనుభవం కలిగినప్పుడు, నీ పాపాలు క్షమించబడినప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనం ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినా కానీ వారికి ఇంకొక సూచక క్రియ కావాలి. ఆకాశం వైపు నుంచి ఒక సూచక క్రియ కావాలని ఆయనని శోధించారట. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు వారు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఏ అద్భుత కార్యము వీరి మధ్యలో జరగదని నిశ్చయంగా చెబుతున్నాను అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో యేసయ్యను వెతకడం నేర్చుకోవాలి.
ప్రతి దినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము దేవాతి దేవుడు నూతన దినం మనకు అనుగ్రహిస్తున్న కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం చూసాము మరి యేసు ప్రభుతో వారు 3 దినాలు గడిపారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అరణ్య ప్రదేశంలో యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు. అయ్యో, నా ప్రజలు 3 దినాలు నా దగ్గర ఉన్నారు, దూర ప్రాంతంలో నుంచి వచ్చారు, వారిని ఉపవాసంతో పంపకూడదు, వారిని పంపించినట్టయితే మూర్చిపోతారు, దూర ప్రాంతంలో వచ్చారని తన శిష్యులను పిలిచి అడిగాడు, మీ దగ్గర ఏమున్నది? 7 రొట్టెలు, కొన్ని చేపలు. అవి ఆశీర్వదించి వాటికి వడ్డించమని చెప్పినప్పుడు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత అక్కడి నుంచి వారందరినీ కూడా యేసు ప్రభు పంపివేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో ప్రజలకు తెలియకపోవచ్చు, మన బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, మన సొంత వారికి తెలియకపోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు సమస్తము ఆయనకు తెలుసు. మన బ్రతుకులేందో మన జీవితాలేందో తెలుసు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాతి దేవుడు మన మీద కూడా కనికరపడతాడు. మనల్ని కూడా దేవాతి దేవుడు మన ఆపదలలో కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసే ఇటు మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో దేవుడు దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించిన గాక. మీ దగ్గర ఉన్నది దశమ భాగంలో దేవునికి చెల్లించినప్పుడు దేవాది దేవుడు సమృద్ధిగా మీరని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధి, దేవుడు మీ యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్టయితే దేవుడు మీకు దేవుడు సమృద్ధి దేవుడు అనుగ్రహించిన గాక, మీలను బలపరిచిన గాక, ధైర్యపరిచిన గాక, ముందుకు నడిపించిన గాక, ప్రతి అవసరము దేవుడు మీ యొక్క తీర్చిన గాక. మీరు హృదయవాంఛలో మీకు ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే కష్టంగా ఉన్నదో అవన్నీ కూడా దేవుడు మీకు సహాయం చేయనుగా, కష్టంలన్నీ కూడా తొలగిపోనుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు అనారోగ్యం నుంచి యేసు నామములో విడుదల పొందురుగాక. ఈ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములు. ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి, ప్రజలు నీ దగ్గరికి 3 రోజుల నుంచి నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిపై కనికరపడిన దేవా, నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. వారిని ఉపవాసంతో అక్కడి నుంచి పంపకూడదని నాయన ప్రభా, వారికి నైనా మరి 7 రొట్టెలు కొన్ని చేపలను నువ్వు ఆశీర్వదించినప్పుడు ఇంచుమించు 4,000 మంది తృప్తిగా భోజనం చేసి 7 గంపలు మిగిలి ఉన్నాయన ప్రభా. తండ్రి, నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ దగ్గర నైనా నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు తండ్రి నువ్వు కనికరపడతావని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. అలాగే తండ్రి, ఈ రోజంతట్లో కూడా మా సేవకులని మా సేవకురాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. అలాగే తండ్రి, భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. తండ్రి, ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత మనల్ని నైనా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.